ఎట్టకేలకు ఇరాన్ సుప్రీం కమాండర్ అయతొల్లా ఖమీనీ అంత్యక్రియలకు రంగం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి ఖమేనీ కుమారుడు ప్రస్తుత సుప్రీం కమాండర్ ముజ్తబా ఖమీనీ హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠ కలిగిస్తోంది. సీనియర్ ఖమీనీ మరణించిన తర్వాత ముజ్తబా తీవ్రంగా గాయపడడమే కాకుండా అండర్ గ్రౌండ్ నుంచే కార్యకలాపాలు సాగిస్తుండటమే ఇందుకు కారణం. మరోవైపు ఆయన ప్రాణాలకు అమెరికా, ఇజ్రాయెల్ నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో తండ్రి అంత్యక్రియలకు వస్తారా లేదా అనేది చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి యుద్ధ విరమణ నడుస్తున్న ఈ అనుమానం ఎందుకు కలుగుతుందంటారా? ఇరాన్లో ఎమోషనల్ మూమెంట్. జూలై 4 నుంచి అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలు. మరి అంతిమ యాత్రకి ముజ్తబా హాజరవుతారా? ఇజ్రాయెల్, అమెరికా దాడుల ముప్పు నేపథ్యంలో టెన్షన్. చనిపోయిన 100 రోజుల తర్వాత ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో చనిపోయిన ఇరాన్ టాప్ సుప్రీం కమాండర్ అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలకు ఎట్టకేలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూలై 4 నుంచి 9 మధ్య 3 ప్రధాన నగరాలైన టెహ్రాన్, ఖోమ్ మరియు మషాద్లలో భారీ అధికారిక లాంఛనాలతో ఇస్లామిక్ షరియా సంప్రదాయం ప్రకారం జరుగుతాయి. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఆయన కుమారుడు ప్రస్తుత సుప్రీం కమాండర్ ముజ్తబా ఖమేనీ హాజరవుతారా లేదా అనేది సందేహంగా ఉంది. మనిషంటూ కనిపిస్తే చాలు ఎలాగైనా ఆచూకీ తెలుసుకొని దాడి చేయడానికి ఇజ్రాయెల్, అమెరికా ప్లానేశాయని ఇప్పటికే చాలాసార్లు ప్రచారం జరిగింది. అసలు టెహ్రాన్లోని వీధి తమ సర్వేలైన్స్ లో ఉంచినట్లు ఇజ్రాయెల్ ఖమేనీని చంపిన తర్వాత పరోక్షంగా బయటపెట్టింది. అందుకే ఇప్పటికీ ముజ్తబా ఖమేనీ ఓపెన్ గా కనిపించడం లేదు. అసలు ఆయన శారీరక పరిస్థితి ఎలా ఉందన్నది కూడా బయటి ప్రపంచానికి తెలియదు. ఈ నేపథ్యంలో తన తండ్రి అంత్యక్రియలకు ముజ్తబా హాజరుపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు భారత్ నుంచి కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి పవిత్ర, బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ పాల్గొంటారంటున్నారు. అసలు ఇస్లాం సంప్రదాయం ప్రకారం మరణించిన 24 గంటల్లోపే ఖననం చేస్తారు. కానీ యుద్ధం జరుగుతున్న కారణంగా ఇన్ని రోజులు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఇస్లాం సంప్రదాయంలో ఖనన నియమాలు, దేశాధినేతలు, రాజుల విషయంలో సడలింపు కూడా ఉంది. అలానే ఖమేనీ మరణాన్ని కూడా ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తుండిపోవాలన్న సంకల్పంతోనే 5 రోజుల పాటు నిర్వహించడానికి నిర్ణయించారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఇతర నగరాల నుంచి వచ్చే అనుచరులు ఖమేనీ భౌతిక కాయాన్ని కడసారి చూసేందుకు వీలుగా వేరువేరు నగరాల్లో భారీ ఏర్పాట్లు చేయాల్సుంటుంది. దీన్ని జియారత్ అంటారు. అలానే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలకు చెందిన ప్రధానులు, అధ్యక్షులు, దౌత్యవేత్తలు, ముస్లిం దేశాల ప్రతినిధులు అంత్యక్రియలకు హాజరవడానికి వీలుగా సమయమిస్తారు. ఆహ్వానాలు పలికినంత మాత్రాన అందరూ హాజరవుతారని కాదు, కానీ ఇరాన్ వాసులకు ఇది ఒక స్ఫూర్తినిచ్చే కార్యక్రమంగా నిలిచిపోవాలనే ఇరాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొదటి 2 రోజులు భౌతిక కాయాన్ని ప్రత్యేకంగా రసాయనాలతో ఎంబాల్మింగ్ అనే ప్రక్రియతో భద్రపరిచి ఇరాన్లోని పవిత్ర నగరాలైన ఖోమ్, మషద్, రాజధాని టెహ్రాన్ వీధుల గుండా భారీగా ఊరేగింపుగా తీసుకెళ్తారు. లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకొచ్చి నివాళులర్పిస్తారు. ఇది జూలై 4-5 మధ్య జరుగుతుంది. తరువాతి రోజు అత్యున్నత మత గురువు ఆధ్వర్యంలో టెహ్రాన్ విశ్వవిద్యాలయం లేదా గ్రాండ్ ముసల్లా మైదానంలో అధికారిక అంత్యక్రియల ప్రార్థనలు, జనాజా నమాజ్ నిర్వహిస్తారు. తరువాత 4వ రోజు వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రముఖులు, రాయబారులు అధికారికంగా భౌతిక కాయాన్ని సందర్శించి సంతాపం తెలియచేసి నివాళులర్పిస్తారు. 5వ రోజు దఫన్ నిర్వహిస్తారు. అంటే అన్ని అధికారిక, మతపరమైన కార్యక్రమాలు పూర్తయిన తరువాత అత్యంత భారీ భద్రత నడుమ ఖమేనీ మృతదేహాన్ని ప్రత్యేకంగా కేటాయించిన చోట భౌతిక కాయాన్ని ఖననం అంటే దఫన్ చేస్తారు. దీంతో ఖమేనీ అంత్యక్రియలు పూర్తవుతాయి. ఇప్పుడు అమెరికా, ఇరాన్ పరస్పర దాడులకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలోనే
ఈ అంత్యక్రియల కార్యక్రమం జరగనుంది.